నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఒక ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు వెళితే కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సెలబుల్ ఏరియా అనే పదాలు మార్కెటింగ్ సిబ్బంది నుండి తరచుగా వినబడుతూ ఉంటాయి. మొదటిసారి కొంటున్న వారికి కొంత తికమక పెడతాయి. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారికి అనేక సందేహాలు ఉంటాయి. సరైన నిర్ణయానికి రావటానికి కొంత సమయం పడుతుంది. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఇంటి నిర్మాణదారుడు మనకు కేటాయించే స్థలం తెలుసుకోవాలి. ఇదే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. బయటి గోడల్ని మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం కార్పెట్ ఏరియా కిందకొస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు పరిగణిస్తారు. బిల్డప్ ఏరియా కార్పెట్ ఏరియాతో పాటు ఫ్లాట్ బయటి గోడలు, బాల్కనీలు దీని పరిధిలోకి వస్తాయి. సూపర్ బిల్టప్ ఏరియాతో పాటు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్, మెట్లు, లిఫ్ట్ మార్గాలు, క్లబ్ హౌస్ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్ వాటాన్ని కలిపి లెక్కిస్తారు. కొనుగోలుదారుడికి ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్ ఏరియాగా చెబుతుంటారు. 70% వస్తుంది. స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లలో సౌకర్యాలు పెద్దగా ఉండవు కాబట్టి వీటిలో కొనుగోలు చేస్తే బిల్డప్ ఏరియా ఎక్కువగా వస్తుంది. గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యాలకే పెద్దపీట. సహజంగానే 30% విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. 1200 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియా ఫ్లాట్ తీసుకుంటే ఇంటి లోపల వచ్చే బిల్టప్ ఏరియా 860 నుంచి 900 చదరపు అడుగులు మాత్రమే ఉంటుంది. ఇవి తెలిస్తేనే చదరపు అడుగుకు నగరంలో 3500 నుంచి 20,000 వరకు వసూలు చేస్తున్నారు. వీటికి అదనంగా రకరకాల ఛార్జీలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలి. 5వ అంతస్తు దాటితే మూలకు ఫ్లాట్ వస్తే, తూర్పు వైపు, పార్క్ వైపు ఫ్లాట్ ఉంటే కొంతమంది బిల్డర్లు చదరపు అడుగుకి 100 నుంచి 500 రూపాయల వరకు అదనంగా తీసుకుంటున్నారు. పార్కింగ్కు సదుపాయాలకు మరికొంత చెల్లించాల్సి ఉంటుంది. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్కింగ్ స్థలాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం కార్పస్ ఫండ్ వసూలు చేస్తుంటారు. బిల్డర్ వసూలు చేసిన కమ్యూనిటీ సొసైటీకి అప్పగిస్తారు. ఇది చదరపు అడుగు 40 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. మొదటి 2 ఏళ్లు నిర్మాణదారులే ఆయా కమ్యూనిటీల నిర్వహణ బాధ్యతలు చూస్తుంటారు. ఇందుకోసం చదరపు అడుగుకి ప్రతి నెల 4 రూపాయలు కొందరు వసూలు చేస్తుంటే 2 ఏళ్లకు కలిపి 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు మరికొందరు వసూలు చేస్తున్నారు. ఇంటి కోసం చెల్లించే సొమ్ముకు అదనంగా 5% జీఎస్టీ ఉంటుంది. జీఎస్టీ తగ్గించకముందు మొదలుపెట్టిన ప్రాజెక్టులో అయితే ఇది 12% ఉంది. ఇంటి రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కలిపి ఇంటి విలువలో 7.5% చెల్లించాల్సి ఉంటుంది. సర్వసాధారణంగా ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు మనం లొకేషన్ చూస్తాము, స్పెసిఫికేషన్ చూస్తాము, ఎలివేషన్ బాగుందా లేదా చూస్తాము, మనకు బడ్జెట్లో వస్తుందా లేదా చూస్తాము. కానీ ఆ ఒక బిల్టప్ ఏరియా వర్సెస్ నెట్ కార్పెట్ ఏరియా ప్లస్ ఆర్ సూపర్ బిల్టప్ ఏరియా అది మనం తెలుసుకోకపోవడం అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనం ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు ఆ ఒక అపార్ట్మెంట్ సైజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నార్మల్గా చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, మేము అపార్ట్మెంట్ కొన్నామండి, ఆ అపార్ట్మెంట్ మాది 2 BHK ఉంది, ఇంత ఫ్యాసిలిటీస్ ఉన్నాయి, మాకు క్లబ్ హౌస్ ఉంది, ఫ్యాసిలిటీస్ బాగున్నాయి, స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఎలివేటర్స్ ఉన్నాయి, చక్కగా లొకేషన్ ఉంది. అయితే ఎప్పుడైతే ఒక ఏరియా 2000 స్క్వేర్ ఫీట్ ఉంది అనుకుంటామో ఆ 2000 ఏరియా ఈజ్ అ సూపర్ బిల్టప్ ఏరియా, సెలబుల్ ఏరియా. ఎప్పుడైతే మనం ఆ అపార్ట్మెంట్ ఎంటర్ అవుతామో చాలాసార్లు ఏమవుతుందంటే 50%, 60% కామన్ ఏరియా ఎవరైనా ఛార్జ్ చేశారనుకోండి, అమ్యూనిటీస్ బాగానే ఉంటాయి కానీ ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత గదులు చిన్నగా ఉంటాయి, ఆ కావాల్సిన కంఫర్ట్ లెవెల్ ఉండదు. మనం అనుకునేది 2000 రిసిప్ట్ నా అపార్ట్మెంట్ ఉంది కదా, ఎందుకు ఈ కంఫర్ట్ లేదు? అయితే ఈ యొక్క గ్యాప్ ఏముంది మనం తెలుసుకోవాల్సిందే. ఈ యొక్క రెరా యాక్ట్ ప్రకారంగా అది ఉందా లేదా. సో ఈ రెగ్యులేషన్ బయర్స్కి చాలా బెనిఫిషియల్ కాబట్టి ఈ యొక్క యాక్ట్ ద్వారా మనకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కొనేటప్పుడు ఆ ఒక బిల్టప్ ఏరియా ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈ సెలబుల్ ఏరియా మీద రేట్ ఉంటుంది కాబట్టి సుమారు ఒక 1000 రిసిప్ట్ మనం కొన్నాము అనేది ఇంపార్టెంట్ కాదు. అందులో మనకి యూజబుల్ ఏరియా ఉంటుంది, నెట్ యూజబుల్ ఏరియా ఉంటుంది, మనకు ఉపయోగానికి ఎంత ఉంది, కామన్ ఎంత ఉంది, నిజంగానే ఆ ఏరియా అందులో ఉందా లేదా అని తెలుసుకోవాల్సిందే.
అయితే ఈ తెలుసుకునేటప్పుడు ఈ యొక్క కామన్ అంటే ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని రూమ్ సైజెస్ ఎలా ఉన్నాయి, గోడల థిక్నెసెస్ ఎలా ఉన్నాయి, ఎక్స్టర్నల్ వాల్స్ ఎలా ఉన్నాయి, బాల్కనీస్ ఎంత ప్రొవైడ్ చేశారు, తర్వాత స్టేర్ కేస్ ఏరియా ఎంత ఉంది, కామన్ ఏరియా ఎంత ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంటే స్విమ్మింగ్ పూల్ అంటే అమ్యూనిటీస్ ఏరియాస్ ఎలా ఉన్నాయి, డ్రైవేజ్ ఎలా ఉంది, కార్ పార్కింగ్ ఏరియాస్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏదైతే మనకు బిల్డర్ సెలెబుల్ ఏరియా అంటున్నాడో, ఏ ఏరియా మీదైతే మనం అమౌంట్ కడుతున్నామో ఆ అమౌంట్ తగ్గట్టు మనకు ఎంత ఏరియా వస్తుంది, ఎక్కడైనా వాయిడ్ ఉందా అంటే సెలెబుల్ ఏరియా మైనస్ కార్పెట్ ఏరియా ఏదైతే మనకు ఈ 25 to 40% ఏరియా ఉంటుందో ఆ కరెక్ట్గా అది ఉందా లేదా అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదా మోసపోవడం జరుగుతుంది. ఈ యొక్క 10-20% ఏరియా లేకుండానే స్టాండర్డ్ ఏరియాస్ అని చూపెట్టేసి ఆ ఒక లోడింగ్ ఓన్లీ క్యాలిక్యులేట్ చేసి ప్రాక్టికల్గా అది లేకపోతే మాత్రం మోసపోయినట్టే. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేస్తే బయటి గోడలు మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం కార్పెట్ ఏరియా కిందికి వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాలు, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు పరిగణిస్తారు. మరి బిల్డప్ ఏరియా, కార్పెట్ ఏరియా, సెలబుల్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా ఉమ్మడిగా నివసించే వారికి, కొనుగోలుదారుడికి విస్తీర్ణాన్ని విక్రయిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనం ఇది చూస్తున్నది 1 bedroom హాల్ కిచెన్ అపార్ట్మెంట్, అంటే నార్మల్గా 1 BHK అంటారు. సో ఇందులో మీరు చూస్తే 443.15 స్క్వేర్ ఫీట్ అనేది కార్పెట్ ఏరియా. ఇది రెరా కార్పెట్ ఏరియా. అయితే ఇప్పుడు ఈ పింక్ కలర్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ రెడ్ లైన్ అంటే ఎక్స్క్లూడింగ్ ఎక్స్టర్నల్ వాల్ లోపల ఉన్న ఏరియా అనేది రెరా కార్పెట్ ఏరియా. సో ఇది యాక్ట్ ప్రకారం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆ బిల్డర్ దగ్గర ఏరియా తీసుకున్నప్పుడు ఈ రెరా కార్పెట్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. దాని తర్వాత బిల్టప్ ఏరియాలో ఈ బయట ఉన్న కామన్ అంటే మనకు కావాల్సిన కారిడోర్స్ కానివ్వండి, మనకు లోపల ఇంటర్నల్ ఉన్న బాల్కనీస్ కానివ్వండి, అది యాడ్ చేస్తే బిల్టప్ ఏరియా అవుతుంది. సో ఇది ఖచ్చితంగా మనం తీసుకున్న ప్లాన్ మీద మార్క్ చేసేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ అపార్ట్మెంట్ 2 BHK ఫ్లాట్ అండి. సో ఇందులో బాల్కనీ ఉంది, కామన్ ఏరియాస్ అంటే కామన్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి, తర్వాత టాయిలెట్స్, డక్ట్స్. అయితే ఈ యొక్క ఏరియా రాసేటప్పుడు బ్రోచర్లో ఖచ్చితంగా ఈ టేబుల్ ఉందా లేదా మనం తెలుసుకోవాల్సిందే. ఇందులో ఏరియా యాజ్ పర్ రెరా యాక్ట్ అంటే క్లియర్గా ఇందులో ఒక ఏరియా మెన్షన్ చేస్తారు కాబట్టి ఇందులో కార్పెట్ ఏరియా ఎంత ఉంది, దాని తర్వాత అడిషనల్ ఏరియా ఎంత ఉంది, టోటల్ బిల్టప్ ఏరియా ఎంత ఉంది. సో టోటల్ క్లారిటీ మనకు వస్తే మనం బ్రేకప్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక అపార్ట్మెంట్ కొనడానికి కానీ మనం చూస్ చేయడానికి వెళ్తామో ఈ ఇక్కడ చూపెట్టినట్టు ఈ యొక్క అపార్ట్మెంట్లో ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది కార్పెట్ ఏరియా, ఈ ఎక్స్టర్నల్ పింక్ కలర్ ఏది ఉందో అది వాల్ ఏరియా. సో ఈ బిల్టప్ ఏరియాలో కార్పెట్ ఏరియా ప్లస్ ఈ యొక్క పింక్ కలర్లో చూపెట్టిన వాల్ ఏరియా యాడ్ చేస్తేనే ఈ టోటల్గా బిల్టప్ ఏరియా అవుతుంది. సో ఈ తర్వాత ఈ బయట చూపెట్టిన ఏరియా అనేది కామన్ ఏరియా, దట్ ఈస్ సూపర్ బిల్టప్ ఏరియాలో యాడ్ చేస్తారు. సో ఇందులో కార్పెట్ ఏరియా, వాల్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేశారనేది తెలుసుకోవడం చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ కామన్ ఏరియా ఎప్పుడైతే లోడ్ ఫ్యాక్టర్ అంటే ఆ ఒక అపార్ట్మెంట్కి యాడ్ చేస్తారో అది రేషియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే 1000 స్క్వేర్ ఫీట్ మనం అంటే అపార్ట్మెంట్ తీసుకుంటే అందులో బై ఛాన్స్ ఒక 500 స్క్వేర్ ఫీట్ అంటే అరౌండ్ 50% మనం యాడ్ చేయాలంటే అది 1500 అవుతుంది. అదే మనము 2000 స్క్వేర్ ఫీట్ యాడ్ చేయాలంటే 50% లోడింగ్ అంటే 3000 అవుతుంది. అంటే అది ఒక రేషియో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆ రేషియో ప్రకారంగా మనకు ఛార్జ్ చేస్తున్నారా లేదా ఆ కామన్ ఏరియా తక్కువ ఏరియా ఉన్నా అంతే ఛార్జ్ చేస్తున్నారా, ఎక్కువైనా అంతే ఛార్జ్ చేస్తున్నారా కాకుండా మనం ప్రపోర్షనేట్ మనం చూసుకుంటే అది బాగుంటుంది. బిల్టప్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కార్పెట్ ఏరియా ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్ ప్లస్ వరాండాస్, ఓపెన్ టెరెసెస్, ఎక్కడైనా డూప్లెక్స్ టైప్ కానీ ఇలా వరండాస్ ఉన్న ఓపెన్ టెరెసెస్ ఉన్న ఏరియాలో ఇటువంటి ఏరియా కానీ బాల్కనీ ఏరియా కానీ. సో ఒక బిల్టప్ ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ టోటల్ ఏరియాస్ యాడ్ చేస్తేనే బిల్టప్ ఏరియా అవుతుంది. సో ఈ యొక్క బ్రేకప్ మనం ఖచ్చితంగా ఆ బిల్డర్ దగ్గర తీసుకోవాల్సిందే. ఒక ఏరియా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రెరా యాక్ట్ అంతటా అవైలబుల్ ఉంది. ఇటు నెట్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో
కామన్ ఏరియా, రెరా కార్పెట్ ఏరియా అనేది మనం టైప్ చేస్తే ఖచ్చితంగా ఆ ఫార్ములాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. సో ఒక బ్రోచర్ తీసుకున్న తర్వాత ఆర్ ఒక ప్లాన్ మనం చూసినప్పుడు ఆ ఉన్న వాల్యూస్ అందులో పెడితే ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగా అవుతుంది. అదే మనం బిల్డర్ చెప్పింది క్రాస్ చెక్ చేసుకుంటూ మనం పెట్టే లోన్కి కానీ మనం పెట్టే బడ్జెట్ కానీ ఉపయోగం అవుతుంది. మానవ జీవన ప్రయాణంలో మార్పులు చేర్పులు అనివార్యం. మనిషి ఒక రోజు నుండి మరో రోజుకు చేసే గమనంలో ఎన్నెన్నో రూపాంతరాలు చోటు చేసుకుంటాయి. ప్రతి మార్పుని ఆహ్వానించుకుంటూ సరికొత్త జీవనానికి బాటలు వేసుకుంటూ ముందుకు సాగిపోతేనే జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ సంతోషం మనసు నిండాలంటే ఇల్లే ఆ ఆనందానికి నెలవయ్యేలా చూసుకోవాలి. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆస్వాదిస్తూ పండుగలను స్వాగతించటానికి మీ ఇంటి గోడలకు ఏర్పాటు చేసుకునే సరికొత్త వాల్ పేపర్స్ మీకు నచ్చేలా, మీ ఇంటికి నప్పేలా ఎంపిక ఎలా చేసుకోవాలి అనే అంశం మీకోసం శ్రీనిలయం గృహశోభలో. ఇల్లు పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా ఎంపిక చేసుకునే వాల్ పేపర్స్ ఇంటి అంతర్గత అలంకరణకు తోడైతే ఇక మీ ఇల్లే మీకు స్వర్గం అవుతుంది. మీరు ఎంపిక చేసుకునే వాల్ పేపర్స్ మీ జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. మరి మీకు నచ్చేలా, మీ ఇంటికి నప్పేలా మీ ఇంటి గోడలకు ఎంపిక చేసుకోండి. ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. మనం ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఈ పండగలను స్వాగతించడానికి మనం స్వర్గసీమగా భావించే ఇంటికి సరికొత్త హంగులద్దాలని కోరుకునే సీజన్ ఇది. ఇంటిని అందమైన గృహంగా మార్చుకోవడానికి ఎంతో శ్రమిస్తుంటాం. ఫర్నిచర్ని సర్దడం మొదలు గోడలకు రంగులు వేయడం నుంచి మనసుకు నచ్చిన ఫ్లోరింగ్ని ఎంచుకోవటం, ఇంటికి ఉన్న సీలింగ్ను అందంగా తీర్చిదిద్దడం వరకు అన్ని అంశాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడానికి తోడ్పడతాయి. అయితే చాలామంది హోమ్ రెనోవేషన్ ప్రాజెక్టులను సాధ్యమైనంత వరకు పట్టించుకోరు. ఎందుకంటే అవి అత్యధిక సమయం తీసుకోవడంతో పాటుగా అసౌకర్యము కలిగిస్తాయి. కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్ డిజైన్ ఆలోచనలతో సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమయం కోసం గృహాలను సమూలంగా మార్చవచ్చు. వాల్ పేపర్ అనేది ఎంత నీడు అంటే ఇప్పుడు జనరల్గా పెయింట్ అనేది మనం ఏదైనా అకేషన్ వస్తే తప్పించి మనం చేంజ్ చేసుకుంటానికి అవ్వట్లేదు. లైక్ అంటే పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే పెయింట్ వేసిన ఒక 10-15 ఇయర్స్ లేదా 20 ఇయర్స్ తర్వాత ఒకసారి చేంజ్ అవుతుంది. బట్ వాల్ పేపర్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత లేదా 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఉన్న యాంబియన్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక చాలా ఈజీగా ఓవర్ నైట్లో మీ హౌస్ యాంబియన్స్ మొత్తం చేంజ్ చేసుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విత్ ద వాల్ పేపర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం లివింగ్ రూమ్ తీసుకున్నాం. లివింగ్ రూమ్లో మనకి లైట్ ఎలా ఉంది అండ్ ఫర్నిచర్ ఎలా ఉంది అండ్ ఎటువంటి పీపుల్ అంటే వాట్ సార్ట్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఆ ఇంట్లో ఉంటున్నారు, ఇవన్నీ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ దానికి సెట్ అయ్యే కలర్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంది, చాలా డార్క్ కలర్, అది రూమ్ మొత్తం మనం వేసుకున్నాం అనుకోండి, అది ఎక్కువ కళ్ళకు కొడుతూ ఉంటుంది, ఎవ్రీడే మనకి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అదే కొంచెం లైటర్ కలర్స్ తీసుకున్నారనుకోండి, ఇంట్లో కాబట్టి మెయిన్ పీస్ఫుల్ కావాలి మనకి ఎక్కువ. ఎందుకంటే బయట అంతా వర్క్ చేసేసి ఇంటికి వస్తాము, ఇంటికి రాగానే మనకు రిలాక్స్ మోడ్లో ఉండాలి అనుకున్నప్పుడు ఎక్కువ చాలా వరకు పీస్ఫుల్ కలర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలానే బెడ్రూమ్స్ తీసుకున్నా కానీ, లేదు కిడ్స్ బెడ్రూమ్స్ తీసుకుంటే కిడ్స్కి ఎప్పుడు కలర్స్ ఇష్టం అనమాట. దాంట్లో కూడా స్మూత్ కలర్స్, ఈ కలర్స్ అనేవి కిడ్స్కి ఎక్కువ స్మూత్ కలర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ కానీ ఇట్లా వెళ్తూ ఉంటాం, లేదంటే స్కై థీమ్ కానీ, లేదు వాళ్ళకి ఏదైనా ఫేవరెట్ కార్టూన్ ఉంటే కార్టూన్కి వెళ్ళిపోవటం. బెడ్రూమ్స్లో కూడా ఎంత కుదిరితే అంత లైట్ కలర్స్ ప్రిఫర్ చేయమని చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు హాల్లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ పర్టికులర్ ఏరియాస్లో మన క్యారెక్టర్ మనం ప్రజెంట్ చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాం. అలాంటి ప్లేస్లో బాగా డార్కర్ థీమ్స్ ఉన్న కలర్స్, లేదు చూడంగానే ఫోకల్ పాయింట్ అంతా అటు షిఫ్ట్ అయ్యే కలర్స్ని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం వాల్ పేపర్స్. దీంట్లో టైప్స్ అనుకున్నారనుకోండి, పేపర్ క్వాలిటీ అనే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అలానే కలర్స్ కానీ లేకపోతే డిజైన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి.
పేపర్ క్వాలిటీ పరంగా చూసుకున్నారంటే ఒక 2-3 టైప్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కొన్ని నాన్ ఓన్ పేపర్స్ అంటూ ఉంటాం, కొన్ని టెక్స్చర్డ్ పేపర్స్ అంటూ ఉంటాం. అదే డిజైన్కి వచ్చారనుకోండి, డిజైన్లో అసలు నెంబర్ ఆఫ్ టైప్స్ అండి. ఇప్పుడు మనం కూర్చొని మనం ఒక డిజైన్ చేసుకున్నాం అంటే అదొక డిజైన్ టైప్ అవుతూ ఉంటుంది. బట్ జనరల్గా కేటగిరీస్ చేయాలి అనుకుంటే జామెట్రికల్ ప్యాటర్న్స్ అనేది ఒక టైప్ ఉంటుంది, అండ్ ఫ్లోరల్ ఒక టైప్ ఉంటుంది, అలానే ప్లెయిన్ అండ్ టెక్స్చర్ ఒక టైప్ ఉంటుంది, అండ్ 3D డిజైన్స్ ఒక టైప్ ఉంటాయి. ఇలా కాకుండా కస్టమైజ్డ్ ఇంకో టైప్ ఉంటుంది. కస్టమైజ్డ్ అంటే మన ఫేవరెట్, ఇప్పుడు మన ఫ్యామిలీ పిక్ తీసుకుంటే దాన్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లేదు పీస్ఫుల్గా కావాలంటే బుద్ధ ఇమేజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లేదు కొన్ని సీనరీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మాకు ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ఎవరెస్ట్ క్లైంబ్ చేశారనమాట. ఆ ఎవరెస్ట్ తను అక్కడెక్కిన పిక్ తీసుకొని తన రూమ్ డిజైన్ చేసుకున్నాడు, రూమ్లో పెద్ద వాల్పేపర్ చేయించుకున్నాడు. మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్ను అందుకునే రీతిలో ఇంటీరియర్ డిజైన్ ఉండడం అత్యంత కీలకం. ఏదైనా ఇంటీరియర్ స్పేస్ను అలంకరించాలనుకుంటే సాధారణంగా గోడలు, ఫ్లోర్స్ మీద అధికంగా శ్రద్ధ చూపిస్తుంటారు. మీ అభిరుచులకు తగినట్లుగా అంశాలను మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ సీలింగ్స్ సైతం మీ ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదపరచడంలో అతి కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఎలాంటి ఇంటీరియర్ అయినా చూపుల పరంగా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఏదైనా ఒక రంగుతో ఖాళీగా ఉండే గోడను క్యాన్వాస్గా మలచి సృజనాత్మకతతో రంగులు చేరిస్తే ఇంటికి అందం వస్తుంది. చిన్నపాటి ఐడియాతో తళతళ మెరిసే తెల్ల గోడలు ఇంద్రధనస్సులాగా మారిపోతాయి. హాల్, బెడ్రూమ్, కిచెన్ గది ఏదైనా గోడల్ని ఖాళీగా ఉంచితే చూడ్డానికి అంత అందంగా ఉండవు. అందుకే ఇంటి గోడలపై మనసుకు మెచ్చే వాల్ పేపర్స్, వాల్ కలర్స్ ఎంపిక చేసుకోవచ్చు. అండ్ ఈ బేసిక్గా ఇవి 2 టైప్స్ ఉంటాయి. స్క్వేర్ ఫీట్లో కూడా ఏంటంటే ఒకటి రోల్ ఫార్మాట్లో వస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్ అనుకోండి. ఇవన్నీ రోల్ ఫార్మాట్లో వస్తాయి. ఒక్కొక్క రోలు అరౌండ్ 50 స్క్వేర్ ఫీట్ కవర్ అవుతూ ఉంటుంది. సో ఒక రోల్ వచ్చేసి 2500 నుంచి బేసిక్ ప్రైస్ స్టార్ట్ అనుకోండి. కొంచెం మంచి డిజైన్స్కి వెళ్తుంటే 4000, 5000 అండ్ 10,000, 20,000 ఇట్లా కేటగిరీస్ ఉంటా ఉంటే డిజైనర్ బట్టి ఉంటుంది ఇది ఒకటి. అండ్ అలానే కస్టమైజేషన్ ఉంటుంది. కస్టమైజేషన్ వాల్ పేపర్స్ అంటే మన వాల్ సైజ్కి తగ్గట్టుగా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటాం. అది ఇవి అరౌండ్ లైక్ 150 రూపీస్ రేంజెస్, 150 రూపీస్, 200 రూపీస్. ఇది కూడా ఏంటంటే మెటీరియల్ బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. తక్కువ రేంజ్లో కూడా ఉంటాయి, బట్ కాకపోతే ఏంటంటే మెటీరియల్, లైక్ ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు, ఎలాంటి ప్రింటింగ్ టెక్నాలజీ వాడుతున్నారు, ఇది బేస్ చేసుకుని ఉంటుంది అనమాట కస్టమైజేషన్ అంటే. ఇదేంటంటే ఇది హైలైటెడ్ వాల్ అనమాట. హైలైటెడ్ వాల్ పేపర్ ఎక్కడైనా మీరు హైలైట్ చేసుకోవాలి, జనరల్గా ఆ స్పేస్ అంతా కూడా నేను హైలైట్ చేసుకోవాలి కొంచెం డార్క్ కలర్స్తోని, వెంటిలేషన్ చాలా బాగుంది అన్నప్పుడు ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి థీమ్ వెళ్ళొచ్చు. దీని వచ్చేసి ట్రాపికల్ వాల్ పేపర్ అంటారు. సో ఇది వాల్ హైలైటర్ అండి. జనరల్గా ఎక్కడైనా హైలైట్ చేయాలి, లైక్ 3D ఎఫెక్ట్ తీసుకొని రావాలి వాల్లో అన్నప్పుడు మనం ఇట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. కిడ్స్ రూమ్స్లో అట్లాంటి వాటిలలో బాగుంటాయి. మనం యానిమల్స్ని చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లైక్ ఇప్పుడు మీరు చూడొచ్చు 3D వాల్ కమ్ రోలర్ బ్లైండ్, కస్టమైజ్ బ్లైండ్. ఎక్కడైనా మీరు మీకు నచ్చిన డిజైన్ కానీ ఏదైనా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటున్నారు, బట్ విండో వచ్చింది, చేసుకోలేని సిచ్యువేషన్స్లో మీరు ఇట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లైండ్ విత్ వాల్ పేపర్ అంటే మీకు ఒకటే ఇమేజ్ లాగా వచ్చేస్తుంది. సేమ్ ఒకవేళ కట్ అయిన ఇమేజ్ దగ్గర కూడా మనకి బ్లైండ్ మీద ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మేము వేరే టెక్స్చర్ ఒకటి ఇన్స్టాల్ చేసాము. ఇక్కడ చూస్తే లైక్ ఓన్లీ లైట్ టెక్స్చర్ మాత్రమే ఉంటుంది. మనకి అది దగ్గరకు వచ్చి ఓన్లీ ఆ టెక్స్చర్ ఫీల్ అవుతేనే కనిపించే వాల్ పేపర్. దీన్ని ప్యాటర్న్ రిపీటెడ్ వాల్ పేపర్స్ అంటారు. ఇలాంటి లైట్ టెక్స్చర్స్, లైట్ కలర్స్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన శాంపుల్ మనం ఎన్ని వాల్స్కి వేసినా, ఎంత పెద్ద స్పేస్కి వేసినా కూడా మనకి సటిల్గానే ఉంటుంది. సో ఇది ఇక్కడ చూసారు. నెక్స్ట్ వచ్చేసి సీలింగ్ వాల్ పేపర్ ఇక్కడ చూడొచ్చు. చెస్ బోర్డ్ థీమ్ అలా ఇన్స్టాల్ చేసాము. ఎందుకు అనంటే బికాజ్ మిగతా వాల్స్ అన్నీ లైట్ కలర్లో వెళ్ళి సటిల్గా వెళ్ళాం కాబట్టి రూమ్ టేబుల్కును దానికి సీలింగ్కి మ్యాచ్ అయ్యేటట్టు సమ్ వుడ్ కలర్లో హైలైట్ చేయడానికి మేము డిఫరెంట్గా చెస్ బోర్డ్ థీమ్ చూస్ చేసుకున్నాము. ఓన్లీ ఇదే అని కాదు, ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది రూమ్ అండ్ కలర్స్. 3D వాల్ పేపర్, కస్టమైజ్ వాల్ పేపర్ అంటే లైక్ మనకి అన్ని ప్లేసెస్లో బాగుంటుంది. బట్ ఏంటంటే హైలైటింగ్ వాల్ కాబట్టి మనం ఒక వాల్కి ప్రిఫర్ చేసుకోవచ్చు. లైక్ హాల్లో ఒకటి ఫీచర్ వాల్, బెడ్రూమ్స్లో ఒకటి,
కిడ్స్ బెడ్రూమ్లో ఒకటి అలా ప్రిఫర్ చేసుకోవచ్చు. మిగతా వాల్స్కి మనం ప్యాటర్న్స్లో వెళ్ళొచ్చు. దాని రిలేటెడ్ ఇప్పుడు మనం ఏదైతే కలర్ చూస్ చేసుకుంటున్నామో దాని రిలేటెడ్ ఏ కలర్ మ్యాచ్ అవుతుంది, మన వుడ్ కలర్ ఏముంది, మన ఫర్నిషింగ్ ఏది ఉంది అనే దాన్ని బట్టి మనం ప్యాటర్న్ కలర్స్లో వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి 3D వాల్ పేపర్ అండి. లైక్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మేము ఈ రూమ్ థీమ్ని బట్టి, రూమ్ ఉండే సైజెస్ బట్టి మేము కొంచెం 3Dలో ఎంబోజ్ వాల్ పేపరే, కాకపోతే కొంచెం లైట్ కలర్ చూస్ చేసుకున్నాము. ఇది కొంచెం లైట్ కలర్, అంటే లైట్ కలర్స్ ఉంటాయి 3Dలో అండ్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయి. మన రూమ్ ఉండే సైజుని బట్టి కూడా సెలెక్ట్ చేసుకుంటే బెటర్. మనకి ఓన్లీ 3Dలోనే కాకుండా ప్యాటర్న్ వాల్ పేపర్స్లో కూడా మనకి ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్లో కూడా మనకి హైలైటెడ్ వాల్స్ కానీ కలర్స్ కానీ ఉంటాయి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి జామెట్రిక్ వాల్ పేపర్, కొంచెం కలర్ థీమ్ అనమాట. ఒకవేళ మీకు 3Dలో కాకుండా నార్మల్గా ప్యాటర్న్స్లోనే ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్లోనే హైలైటెడ్ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి జామెట్రిక్ వాల్ పేపర్, మెయిన్లీ ఫర్ కిడ్స్ అనమాట. ఇప్పుడు ఇది కిడ్స్ ప్యాటర్న్ లైక్ కిడ్స్ రూమ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం కిడ్స్ థీమ్ అనడంతోనే మనకి కలర్ఫుల్గా ఉండాలనుకుంటాం. వాళ్ళ వార్డ్రోబ్స్ కానీ ఒకవేళ ఇంటీరియర్స్ చేయించినా కొంచెం కలర్ థీమ్లో చేపిస్తాం కాబట్టి దాని రిలేటెడ్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు జామెట్రిక్ వాల్ పేపర్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ షేప్స్లో మనకున్నాయి. కంటిన్యూషన్ సీలింగ్లో కూడా మనము ప్యాటర్న్ రిపీట్ చేసుకోవచ్చు. లైక్ మేమైతే ఇక్కడ మళ్ళీ దానికి దీనికి సపరేట్గా కాకుండా వాల్ కమ్ సీలింగ్కి కంబైన్డ్ ప్యాటర్న్ రిపీట్ చేసాము. సో ఇలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ప్యాటర్న్లో ఇంపోర్టెడ్ వాల్పేపర్ ప్యాటర్న్స్లో వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు కస్టమైజేషన్ వెళ్ళి మళ్ళీ పైన ఇంకో కలర్ అంటే అది ఇంకా మనం కలర్ థీమ్ మనం చూస్ చేసుకున్న ఫర్నిషింగ్ కానీ వాల్పేపర్ కానీ దాని కలర్ బేస్ చూస్ చేసుకోవచ్చు. ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.